వెల్కమ్ టు తెలుగు రుచి. మరి ఇవాళ శాకాహార వంటలతో మన తెలుగు రుచి సిద్ధంగా ఉంది. మరి మన ఫస్ట్ సెగ్మెంట్ ఆహా ఏమి రుచి. సో మరి ఆహా ఏం రుచి స్టార్ట్ చేసేద్దామా? అయితే రావు గారికి వెల్కమ్ చెప్పేద్దాం. వెల్కమ్ రావు గారు. నమస్కారం. నమస్కారం రావు గారు. సో ఆహా ఏమి రుచి అని ఏ వంటతో అనిపిస్తారు? మక్ని గోబీ. మక్ని గోబీ. అబ్బా, రోటీస్ ఏదైనా నాన్ గాని ఆర్డర్ చేసుకుంటే మనం ఎక్కువ రెస్టారెంట్స్లో ఆర్డర్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మీరు హ్యాపీగా ఇంట్లో చేసుకోవచ్చు. వెరీ సింపుల్. నేను ఎంత త్వరగా చూపిస్తానంటే పప్పు ఎలా తాలింపు పెడతారో అలా అంత ఈజీగా చేసుకోవచ్చు. రావు గారు వంట అంటేనే ఈజీ అంటేనే రావు గారు అన్నట్టు అయిపోయింది. సో మక్ని గోబీ చూసేద్దాం. మరి మక్ని గోబీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూసేద్దామా? మక్ని గోబీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కాలీఫ్లవర్ 1 కప్పు, టమాటోలు 2, ఫ్రెష్ క్రీమ్ 1/2 కప్పు, పచ్చిమిరపకాయలు 2, కారం తగినంత, ఉప్పు తగినంత, జీడిపప్పు 1/2 కప్పు, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, కసూరి మేతి కొద్దిగా, మసాలా దినుసులు కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు, వెన్న 2 టేబుల్ స్పూన్లు, తేనె కొద్దిగా. రాగారు ఇప్పుడు రెడీ అయిపోయారు. చూడండి, టమాటో మంచి రెడ్గా ఉంటే అవి మంచి కలర్, మీకు కలర్ అంతా ఇవ్వదు అనమాట. ఫస్ట్ అది వేసుకుంటా. చెర్రీ టమాటోస్ కూడా వేసారు. పచ్చిమిరపకాయలు, కాజు, అవి ఇవి 2 వేసుకోవచ్చు. అలాగా వేసుకోవచ్చు. గరం మసాలా, దాల్చిన చెక్క, బటర్, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. ఈజీగా రెసిపీ వచ్చేస్తుంది, రెడీ అయిపోతుంది. కొంచెం కారం కూడా వేసుకుందాం. ధనియాల పౌడర్ కొంచెం జీలకర్ర పౌడర్, సాల్ట్, ఉప్పు. ఇప్పుడు కొంచెం నీళ్ళు పోయండి. కొంచెం మగ్గాలి. టమాటో మగ్గాలి మెయిన్గా. సో కొంచెం మగ్గనిద్దాం. సో రావు గారు దగ్గరికి వచ్చింది కదా, కొంచెం చల్లార్చి తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఓకే, అయితే చల్లారనిద్దాం. ఓకే, చల్లారిపోయింది రావు గారు. సో ఇది స్ట్రెయిన్ చేసేది. మీకు కొన్ని టమాటో స్కిన్ ఏదైనా ఉంటే మీకు దీంట్లో వచ్చేస్తుంది. ప్లస్ మీకు స్మూత్ గ్రేవీ అయిపోతుంది చాలా. ఎందుకంటే దీంట్లో క్యాష్యూ నట్ ఆల్రెడీ వేసాం కదా, కొంచెం నీళ్ళు పోసిచ్చండి. కొంచెం నీళ్ళు పోయచ్చు. అలాగే ఇక్కడ ఇది పోసేయండి, మళ్ళీ కొంచెం పోయండి, పర్వాలేదు. థిక్గా ఉన్నది చూడండి ఎంత. ఇంట్లో గరం మసాలా, ఈ టమాటో స్కిన్ అంతా వస్తుంది. ఇప్పుడు గ్రేవీ రెడీ అన్నమాట. ఇది ఫైన్ మక్ని గ్రేవీ. చూడండి అలా ఉండాలి. ఇప్పుడు కొంచెం థిక్ అవుతే ఇది కరెక్ట్గా ఉంటుంది అనమాట. సో దగ్గర పడాలి. ఇప్పుడు దీంట్లోనే ఇప్పుడు మీకు సీజనింగ్ ఎలా కావాలి, కొంచెం కారం, ఉప్పు ఏదైనా తక్కువ ఉంటే ఏదైనా వేసుకోవచ్చు. ఇప్పుడు మంచి ఫ్లేవర్ మనకి చాలా బాగుంది చూడండి. ఇప్పుడు కాలీఫ్లవర్ వేసుకుందాం. మీకు చిన్న పీసులు అంటే చిన్న పీస్ ఉడికించుకున్నాం అనమాట. మీకు ఆప్షన్ ఏంటంటే కాలీఫ్లవర్ మీకు ఇంట్లో ఫ్రై చేసుకుని కావాలి వేసుకోవచ్చు, లేకపోతే ఇలా బాయిల్ చేసుకుంటే, లేకపోతే మీ ఇంట్లో గ్రిల్లర్ అవన్నీ ఉంటాయి అనుకోండి, తందూరి స్టైల్లోగా చేసుకొని దీనిలో ఉప్పు కారం పెరుగు వేసుకొని కొంచెం కుక్ చేసుకొని దీనిలో వేసుకోండి, అది ఇంకో టేస్ట్ వస్తుంది.
చాలా ఈజీ. ఇప్పుడు మీరు మక్ని గ్రేవీ చూసారు కదా, అన్ని గ్రేవీ కంటే మక్ని గ్రేవీ ఈజీ అన్నమాట. థిక్ అవుతుంది చూసారా. ఇది కూడా పీల్ చేసుకుంటుంది కదా కొంచెం. కొంచెం బయట ఏంటంటే కలర్ వేస్తారు, ఇప్పుడు దీంట్లో కలర్ లేకుండా ఉంటుంది. ఎంత కలర్ మంచి కలర్ అంటే టమాటోస్ మంచి రైప్ ఉంటే, మంచి పండి ఉంటే మీకు చాలా బాగుంటుంది. బటర్ మక్ని అంటే బటర్ గ్రేవీ. హనీ జస్ట్ ఎందుకంటే టమాటో పుల్లగా ఉంటాయి కదా, కొంచెం హనీ వేస్తే మీకు లైట్ తీపి ఉంటుంది, చాలా బాగుంటుంది అన్నమాట. కొంచెం కలర్ రావడానికి కొంచెం స్పైసీ కావాలంటే మీరు కొంచెం కారం. కసూరి మేతి ఎప్పుడు లాస్ట్లో వేసుకోవాలి మీరు. మక్నీలో కసూరి మేతి అనేది డెఫినెట్గా ఉండాలి, అప్పుడే మీకు ఆ ఫ్లేవర్. ఇప్పుడు ఒక ఫ్లేవర్ ఉంటుంది, కసూరి మేతి వేసి వెంట ఇంకో ఫ్లేవర్ ఉంటుంది అనమాట. దాంట్లో కూడా 2 రకాలు. ఇప్పుడు దీంట్లో ఇది రోస్ట్ చేయలేదు, రోస్ట్ చేసి వేస్తే ఇంకా బాగుంటుంది అనమాట. అది చూడండి, ఇప్పుడు ఫ్లేవర్ చూడండి, దగ్గర ఇక్కడ వచ్చి చూడండి ఫ్లేవర్. ఇప్పుడు కసూరి మేతి వేసిన ఎలా ఉంటుంది చూడండి, చూడండి దగ్గరికి రండి. ఓకే, కమ్మదనం వస్తుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఒక్క అంతే. ఫైనల్గా కొంచెం క్రీమ్. దీనికి పరాటాస్ కానీ, రోటీ కానీ, నాన్ కానీ చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు, ఎందుకంటే కారం ఉంటుంది, కమ్మగా ఉంటుంది. సో స్పూన్ ఇచ్చండి. ఇప్పుడు చూడండి ఫ్లేవర్ మారిపోయింది. కసూరి మేతి రెస్టారెంట్స్లో ఇచ్చేటప్పుడు ఎలా ఉందో అలాగే ఉంది. సో మక్ని గోబీ. థ్యాంక్ యూ. మక్ని గోబీ మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూసేద్దామా. మక్ని గోబీ తయారీ విధానం: ముందుగా కాలీఫ్లవర్ ఉడికించి ఉంచాలి. ఒక ప్యాన్లో టమాటోలు, చెర్రీ టమాటోలు, పచ్చిమిరపకాయలు, జీడిపప్పు, మసాలా దినుసులు, వెన్న, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఇది కాస్త చల్లారాక మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఈ పేస్ట్ వడకట్టి ఒక ప్యాన్లోకి తీసుకోవాలి. దీన్ని కాస్త మగ్గనివ్వాలి. తర్వాత ఉడికించిన కాలీఫ్లవర్, వెన్న వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత తేనె, కారం, కస్తూరి మేతి, ఫ్రెష్ క్రీమ్ వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఫ్రెష్ క్రీమ్, కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మక్ని గోబీ రెడీ. మక్ని గోబీ. సో గోబీ తీసుకోవాలి కదా. రెస్టారెంట్స్కి వెళ్ళి మనం ఆర్డర్ చేసుకుని తినేటప్పుడు బాగుంది కదా విత్ రోటీ తోటి అని అనుకుంటాము తినేటప్పుడు ప్రతిసారిని. అలా కాకుండా ఇది ఇంకా కమ్మగా, టేస్ట్గా, చక్కగా, ఇంకా మనకి డబ్బులు కూడా బోల్డ్ మిగులుతాయి, బోల్డ్ చేసేసుకోవచ్చు. హ్యాపీగా ఇంట్లోనే చేసుకొని తినేయచ్చు, ఎందుకంటే అంతకంటే బాగుంది. మొత్తం ఇప్పుడు మీరు చూసుకున్నారు కాబట్టి ఎలాగ ఏమిటి ఇంకొకటికి 2 సార్లు మీరు చూసుకోవచ్చు, ఎందుకంటే యూట్యూబ్స్లో కూడా వచ్చేస్తుంది కాబట్టి మంది మీరు విన్లో ఉంటుంది, హ్యాపీగా చూసుకొని చెయ్యండి. సో ఇంకా మీకు ఎక్స్పీరియన్స్ వచ్చే కొద్ది ఇంకా బాగా కుదురుతుంది. దీంట్లో అంటే ఇన్ కేస్ పులుపు ఎక్కువ ఉందంటే కొంచెం హనీ ఎక్కువ వేసుకోవాలి. కొంచెం ఇంకా థిక్నెస్, కమ్మదానం కావాలంటే కొంచెం క్యాష్యూ నట్ ఇంక్రీజ్ చేసుకోవాలి, జీడిపప్పు. సో ఇదే 3 అన్నమాట. ఒక టమాటో, క్యాష్యూ నట్ మెయిన్, ప్లస్ దాంట్లో ఉప్పు, స్వీట్నెస్, ఈ 4 అంతే. సో ఎలాగనేది మనకి ప్రాసెస్ చూపించారు కాబట్టి విన్లో కూడా ఎలాగో ఉంటుంది కాబట్టి ఈటీవీ విన్లోని హ్యాపీగా మీరు మళ్ళీ చూసుకుంటూ కూడా చెయ్యొచ్చు. మన నిజంగా బయటకు వెళ్ళి ఇప్పుడుండే దాంట్లో మనం బయట తినడం కూడా సేఫ్ కాదు కాబట్టి హ్యాపీగా మీరు ఇంట్లోనే ట్రై చేయండి. అండ్ విత్ రోటీ కానీ చపాతీతో తింటే ఇంకా సూపర్ అదుర్స్ అనమాట. సో ఖచ్చితంగా ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ రావు గారు, మంచి రెసిపీ చూపించినందుకు. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా.
ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. మన శరీరంలో రోగనిరోధక వ్యవస్థ పటిష్టంగా ఉంటే రకరకాల ఇన్ఫెక్షన్స్ నుంచి మనల్ని మనం రక్షించుకోవచ్చు. ముఖ్యంగా బ్యాక్టీరియా, వైరస్ల బారి నుండి మనల్ని కాపాడుకోవచ్చు. మరి రోగనిరోధక వ్యవస్థను పటిష్టంగా ఉంచుకోవాలంటే మనం తీసుకునే ఆహారంలో మనం పాటించే జాగ్రత్తల్లోనే ఉంటుంది. ముఖ్యంగా రోజువారీ ఆహారంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూనే పనస పండు దొరికే సీజన్లో కనుక పనస తొనలు తింటూ ఉన్నట్లయితే అందులో ఉన్నటువంటి జాక్వెలిన్ అనే పదార్థము రోగనిరోధక శక్తిని బాగా పెంపొందిస్తుంది. ఇప్పుడు మీ చేతి వంట. మీ చేతి వంట. హలో అండి. హలో అండి, మీ పేరు? సునీత. సునీత గారు ఎక్కడి నుంచి వచ్చారు? బంజారా హిల్స్ నుంచి వచ్చాను. బంజారా హిల్స్. సో మరి రెడీ అయిపోయారా మీ చేతి వంటకి? ఎస్. సో ఏ వంట చేద్దాం అనుకుంటున్నారు? బీట్రూట్ దాల్ పులావ్. బీట్రూట్ దాల్ పులావ్. ఓకే, చూసేద్దాం. మరి బీట్రూట్ దాల్ పులావ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూసేద్దామా? బీట్రూట్ దాల్ పులావ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బీట్రూట్ ముక్కలు 1 కప్పు, ఉడికించిన శనగపప్పు 1 కప్పు, పుదీనా కొద్దిగా, తరిగిన ఉల్లిపాయ 1, బాస్మతి బియ్యం 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, పసుపు చిటికెడు, పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, నిమ్మరసం 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, మసాలా దినుసులు కొద్దిగా. స్టార్ట్ చేసేద్దామా? ముందుగా మనం స్టవ్ ఆన్ చేసి దానిలో కొంచెం నూనె తీసుకోవాలి. దానిలో చెక్క, దాల్చిన చెక్క, 2 ఇలాచి, యాలకులు, లవంగాలు, అనాస పువ్వు 1 వేయాలి. స్టార్. మీరు జాబ్ చేస్తుంటారా? అవునండి. ఏం చేస్తుంటారు? నేను టీచర్ అండి. టీచర్. ఏ క్లాస్ పిల్లలు? 1st to 5th క్లాస్. 1st to 5th క్లాస్ చెప్తారా? లేక ఒక క్లాస్? అంటే 1st క్లాస్కి క్లాస్ టీచరు, 3rd, 4th, 5th ఇంగ్లీష్ టీచర్స్. ఓ. ఇవి కొంచెం వేగిన తర్వాత దీనిలో ఉల్లిపాయలు వేసుకొని వేయించుకోవాలి. సో మీరు కూడా ఆన్లైన్ క్లాసెస్ తీసుకున్నారా? అవునండి, ఆన్లైన్ క్లాసెస్. పచ్చిమిరపకాయలు వేసుకొని వేయించుకోవాలి. స్టూడెంట్స్ అందరికీ చాలా పేషెన్స్ చెప్తూ ఉంటారా? చాలా మంది కెమెరాస్ ఆన్ చేసి ఉంచండి అంటే చెయ్యరు. అవును. సో మీరు ఎలా కోప్పడతారా లేకపోతే? అలా ఏం లేదండి. అంటే నాది గవర్నమెంట్ స్కూలు. సో వి షుడ్ బి పేషెన్స్ ఉండాలి, సహనంతో. అందులోనే 1st క్లాస్ పిల్లలు చాలా. అసలు గవర్నమెంట్ స్కూల్ అన్నా ప్రైవేట్ స్కూల్ అన్నా టీచర్స్ ఆబ్వియస్లీ వచ్చి పేషెన్స్ చాలా అవసరం ఉంటుంది కదండి. ఎందుకంటే పిల్లలు కొందరు మాట వింటారు కానీ కొందరు వినకపోవచ్చు. వాళ్ళని మన దారిలోకి తెచ్చుకోవడమే అనేది గురువు అని. అందుకే కదా గురువు ముందు దైవంతో పోలుస్తారు. అవునండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. మీకు పిల్లలు ఉన్నారా? అవును, ఉన్నారండి. 2 బాబులు. 2 బాబులు. చిన్న పిల్లల? పెద్ద బాబు 5th క్లాసు, చిన్న బాబు 3 years old. ఓ, అయితే ఇప్పుడు మీరు ఏదైతే ఆన్లైన్ క్లాసెస్ ఉన్నారో అదే ఇంట్లో కూడా ఇంకా 2 అంతేనా? అవునండి. నెక్స్ట్ ఇది పచ్చివాసన పోయిన వరకు వేపుకోవాలి. తర్వాత బీట్రూట్ వేసుకోవాలి. అవి కూడా ఇది కూడా వేయించుకోవాలి కొంచెం. తర్వాత తరిగిన కొత్తిమీర, తరిగిన పుదీనా వేసుకొని వేయించుకోవాలి. పొద్దున్నే మరి వంట అంతా చేసేసుకుంటారా? అవునండి. 8:39 కల్లా క్లాసెస్ స్టార్ట్ అయిపోతున్నాయి కదా. వెళ్ళిపోవాలి. స్కూల్లోనే కండక్ట్ చేస్తారు. ఓ, మీరు స్కూల్లో నుండి చేస్తున్నారా? డేస్ అండి మాకు. ఆల్టర్నేట్ డేస్ స్కూల్కి వెళ్ళాలి. సో అయితే పొద్దున్నే ఇంకా ఇంట్లోనే వంట అంతా అయిపోవాలి. అయిపోతుందండి. ఇది వేగిన తర్వాత మనం శనగపప్పు వేసుకోవాలి. శనగపప్పు నానబెట్టారా? నానబెట్టి ఉడకబెట్టిన శనగపప్పు అండి ఇది. నానబెట్టి ఉడికించేసుకున్నారా? అవును. కొద్దిగా శనగపప్పు వేసుకోవాలి. అంటే శనగపప్పు అనే కాదు, పెసరపప్పు ఏదైనా వేసుకొని కూడా చేసుకోవచ్చు. బీట్రూట్ కొంచెం మగ్గే వరకు వేయించుకోవాలి. ఇలాగా వేయించుకోండి. వేస్తూ ఉండండి. మరి మీరు కూడా మాతో పాటు మీ చేతి వంటలో పార్టిసిపేట్ చేయాలంటే SMS చేయాలి. SMS ఎలా చేయాలంటే ABR అని టైప్ చేసి పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇవి కొంచెం మగ్గిన తర్వాత
కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు హ్మ్. దీనికి పట్టేలాగా కలపాలి. ఉడికించుకున్న బాస్మతి రైస్. ఇది యాక్చువల్గా అది వాటర్ వేసి కుక్కర్లో పెట్టి కూడా చేసుకోవచ్చు, కానీ మనకి ఇన్స్టెంట్ గా కావాలనుకున్నప్పుడు మనం ఇలా చేసుకుంటే బాగుంటుంది. రైస్ వేసేస్తున్నాను. మొత్తం కలిపేసుకోవాలి. మొత్తం వేసి కలిపేస్తాను. నిమ్మకాయ పిండుతారా? ఇప్పుడు నిమ్మకాయ పిండినా పిండేస్తాను. కొత్తిమీర పుదీనాతో గార్నిష్ చేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి వేడివేడిగా బీట్రూట్ దాల్ పులావ్ రెడీ. థ్యాంక్ యూ. బీట్రూట్ దాల్ పులావ్. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూసేద్దామా? బీట్రూట్ దాల్ పులావ్ తయారీ విధానం. ముందుగా బాస్మతి బియ్యం ఉడికించి ఉంచాలి. ఒక ప్యాన్లో నూనె వేసి మసాలా దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో బీట్రూట్ ముక్కలు, కొత్తిమీర, పుదీనా వేసి వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన శనగపప్పు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత ఉప్పు, పసుపు, బాస్మతి బియ్యం వేసి బాగా కలిపి కాస్త మగ్గనివ్వాలి. ఆ తర్వాత నిమ్మరసం, కొత్తిమీర, పుదీనా వేసి బాగా కలుపుకోవాలి. అంతే, బీట్రూట్ దాల్ పులావ్ రెడీ. బీట్రూట్ దాల్ పులావ్. రావు గారు, పులావ్ కలర్ఫుల్గా ఉన్నది, కానీ లాట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ఏంటంటే కొంచెం ఉప్పు ప్లస్ ఫ్లేవర్స్ ఏం లేదు. చించగాలి కానీ గరం మసాలా కానీ ఆ ఫ్లేవర్స్ లేదు. చూడ్డానికి మటు తినేలాగా ఉంటాయి ఉన్నదన్నమాట. సో అది కొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలంతే. అది యాక్చువల్గానే బీట్రూట్ అవన్నీ కనిపిస్తున్నాయి, కానీ రావు గారు చెప్పినట్టు కొంచెం ఉప్పు పడుతుంది, కొంచెం మసాలా దినుసులు ఇవన్నీ ఏదైతే ఉన్నాయో మీరు అన్నం మోతాదు చూసుకుని దానికి ఇంకొంచెం వేసుకుంటే తినేటప్పుడు మనకి ఆ ఫ్లేవర్స్ అన్ని తెలుస్తూ బాగుంటుంది. ఇప్పుడు ఆ ఫ్లేవర్స్ తెలియట్లేదు ఏవి. ఓకే, అలా తింటాం. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. మనం రోజంతా యాక్టివ్గా పని చేసుకోవాలి, ఉత్సాహంగా ఉండాలి, చురుగ్గా ఉండాలి అంటే మనం తీసుకునే బ్రేక్ఫాస్ట్ కూడా బాగుండేలా చూసుకోవాలి. ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ని ఎట్టి పరిస్థితుల్లోనూ స్కిప్ చేయకూడదు. బ్రేక్ఫాస్ట్లో కూడా కాస్త షుగర్ తక్కువగా ఉండే పదార్థాలు, మొలకెత్తిన గింజ ధాన్యాలు ఇలాంటి వాటిని కనుక చేర్చుకుని బ్రేక్ఫాస్ట్ తీసుకుంటూ ఉన్నట్లయితే రోజంతా కూడా మనం ఉత్సాహంగా పని చేసుకోవడానికి పోషకాలు ఉపయోగపడతాయి. ముఖ్యంగా కండరాలు, మెదడు యాక్టివ్గా ఉంటాయి. మరి నెక్స్ట్ వంట ఏం చేస్తారు? చిల్లీ సోయా. చిల్లీ సోయా. ఎస్, చూసేద్దాం. మరి చిల్లీ సోయా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూసేద్దామా? చిల్లీ సోయా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మిల్ మేకర్ 1 కప్పు, క్యాప్సికమ్ ముక్కలు 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, కారం తగినంత, ఉప్పు తగినంత, కార్న్ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, తరిగిన అల్లం 1 టీ స్పూన్, చిల్లీ సాస్ 1 టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, వెనిగర్ 1 టీ స్పూన్, టమాటో సాస్ 1 టేబుల్ స్పూన్, సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. స్టార్ట్ చేసేద్దామా? సరే అండి. ఇప్పుడు మనం ముందుగా సోయాస్ని ఇది ముందుగా ఉడికించారా? అవునండి, ఇది ముందుగా ఉడికించాల్సిన అవసరం లేదు. హాట్ వాటర్లో వేడి నీళ్ళలో వేసి తీసారు. తీసేస్తే 10 నిమిషాలు సరిపోతుంది. ఇది ఇందులో ఒక బౌల్లోకి తీసుకొని దీనిలో కొద్దిగా సాల్ట్, ఉప్పు, ఇందులో ఆల్రెడీ కొద్దిగా ఉప్పు ఉంటుంది కదా? అవునండి, కొద్దిగా వేసుకోవాలి. కొద్దిగా కారం, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కార్న్ఫ్లోర్ వేసుకొని కలుపుకోవాలండి. కార్న్ఫ్లోర్ మనం తీసుకున్న సోయా వీటి క్వాంటిటీని బట్టి మనం ఇంత కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. ఇవన్నీ కలుపుకొని మిక్స్ చేసుకోవాలి. సో కలిపేసుకున్నారు. ఇవన్నీ కొంచెం అంటే కొంచెం అన్నిటికీ కొంచెం ఇది బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. అల్లము, కారము ఇవన్నీ వేసాం కదా. అంటే ఇంక మనం నీళ్ళు ఏమి అందులో యాడ్ చేసేది ఏం అవసరం లేదు. దీన్ని ఒకసారి అంత బాగా కలుపుకున్న తర్వాత మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలండి. చేసేద్దాం.
అది వేగిన తర్వాత మళ్ళీ ఇంకొక ప్రొసీజర్ ఉంటుంది. ప్రొసీజర్ ఉంటుంది. సో వేసేస్తారా? ఇటు స్టవ్ ఆన్ చేసి పెట్టుకుంటాను, తర్వాత షిఫ్ట్ చేస్తాను. ఓకే, సిమ్లో పెట్టినా? సిమ్లో పెట్టండి. ఇప్పుడు మనం కలిపేసుకుని వేసుకున్నాం కదా, ఇది కలిపేసి ఇంతసేపు నానితే బాగుంటుంది అంటే అలా వేసేసుకోవచ్చు. మనం వేసుకొని డీప్ ఫ్రై చేసుకొని కొంచెం పక్కన పెట్టుకొని దీనికి మనం సాస్ మళ్ళీ ప్రిపేర్ చేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు ఇవి వేగాలి. వేగాలి. షిఫ్ట్ చేస్తాను, ప్యాన్ సిమ్లో పెట్టేసేస్తాను. మీరు ఇటు ప్రొసీజర్ స్టార్ట్ చేసుకోండి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని దానిలో కొంచెం నూనె వేసుకొని చాప్ చేసిన అల్లము వెల్లుల్లి వేసి, తరిగిన అల్లము వెల్లుల్లి, అల్లం వెల్లుల్లి వేసుకొని వేపాలి. అల్లం ముక్కలు కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు ఇవి కూడా వేయించేసుకోవాలి. ఇవి కూడా కొంచెం లైట్గా వేయించుకోవాలి. తర్వాత క్యాప్సికమ్, కట్ చేసిన క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్ కొంచెం లైట్ ఒక 70% ఇలా వేయించుకోవాలి. వేయించుకుని దీనిలో కొద్దిగా సాల్ట్ యాడ్ చేయాలి. ఉప్పు వేసుకోవాలి. కొద్దిగానే వేయాలి, మనం అందులో వేస్తాం కదా. కొద్దిగా వెనిగరు, కొద్దిగా చిల్లీ సాస్, కొద్దిగా టమాటా కెచప్, కొద్దిగా సోయా సాస్ అన్నీ వేసుకొని మనము ఇవన్నీ బాగా కలుపుకోవాలి. ఇది ఇంకా వేయాలా? సరిపోతుందండి, బ్రౌన్ కలర్ వచ్చే వరకు సరిపోతుంది. ఇప్పటికి తర్వాత ఇందులో కొద్దిగా కారం కూడా వేసుకోవాలి. కార్న్ఫ్లోర్ని కలుపుకొని దీన్ని వేసుకోవాలి. కార్న్ఫ్లోర్ కలుపుకొని మనం ఇందులో వేసుకోవాలి. ఇది కార్న్ఫ్లోర్, కొన్ని వాటర్ కలుపుకున్న కార్న్ఫ్లోర్ మనం ఇందులో యాడ్ చేసుకోవాలి. సో ఇది కలిపేసుకోవాలి. కలుపుకుంటూ ఉండండి మరి. ఓకే, మరి ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ఇటీవలి కాలంలో నిద్రలేమితో బాధపడే వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోతూ ఉంది. చాలామంది రాత్రిలో నిద్ర సరిగా పట్టట్లేదని బాధపడుతూ ఉంటారు. ఇలాంటి వారు ఈ చిట్కా ట్రై చేయండి. రాత్రి పడుకోవడానికి ఉపక్రమించే ముందు ఒక గ్లాస్ గోరువెచ్చటి పాలలో ఒక స్పూన్ తేనె కలుపుకొని తాగి పడుకోవడాన్ని అలవాటు చేసుకున్నట్లయితే నిద్ర బాగా పడుతుంది. చిట్కా చూసారు కదా. సో నెక్స్ట్ ఇదంతా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఇందాక వేయించి పెట్టుకున్న సోయా బాల్స్ ఇందులో వేసి ఇది మనం మిక్స్ చేసుకొని మొత్తం కలిపేసుకోవాలి. ఇది సాస్ అంతా వీటికి కొంచెం పట్టుకునేలాగా కలుపుకోవాలి బాగా. మీ ఇంట్లో ఎవరికైనా ఫేవరెటా ఈ వంట? ఎవరు బాగా మా సిస్టర్ బాగా చేస్తారు వంటలు. తన నుంచి కొన్ని నేను నేర్చుకున్నాను కూడా. తన ఎక్స్పర్ట్ బాగా. చెల్లెలు తను బాగా చేస్తారు ఇట్లాంటి ఎక్స్పెరిమెంట్స్ అవన్నీ. కొన్ని తన నుంచి కూడా నేను నేర్చుకుంటాను. అయితే మీకు పెళ్ళైన తర్వాత వంటలు ఎక్కువ నేర్చుకున్నట్టు అంతేనా? అంతే అండి. అంటే మ్యారేజ్ కి ముందు అంతా మా సిస్టరే చేసేవారు. సో జనరల్ గా అక్కలు నేర్చుకుని చెల్లెలు చెప్తారు, ఇక్కడ ఉల్టా ఉంది. చెల్లెలకి బాగా వంటలు వచ్చు, అక్క నేర్చుకున్నాను నిజంగా. షీఈస్ వెరీ టాలెంటెడ్. సో ఇంకా అందులో మేము స్కూల్కి వెళ్ళడం పొద్దున హరీ బరీలో కొంచెం ఫాస్ట్గా చేసుకుని వెళ్ళిపోతుంటాం కదా. ఎప్పుడు సండేస్ సాటర్డేస్ అలా వచ్చినప్పుడు కొంచెం ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ అన్ని ట్రై చేస్తూ ఉంటాం అన్నమాట. సో ఇది మొత్తం మిక్స్ అయింది. ఇది సర్వింగ్ బౌల్లోకి మనం సర్వ్ చేసేసుకున్నాం. స్టవ్ ఆఫ్ చేసుకుని ఆఫ్ చేస్తున్నాను. ఆఫ్ చేస్తాం. పచ్చిమిరపకాయలు అవి చివరిగా మనం పచ్చిమిరపకాయతో మనం గార్నిష్ చేసేస్తాం. ఓకే, సర్వ్ చేసుకోవాలి.
చిల్లీ సోయా రెడీ. చిల్లీ సోయా. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూసేద్దామా. చిల్లీ సోయా తయారీ విధానం. ముందుగా మిల్ మేకర్ నానబెట్టి ఉంచాలి. ఒక బౌల్లో మిల్ మేకర్, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, కార్న్ఫ్లోర్ వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిల్ మేకర్ని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక ప్యాన్లో నూనె వేసి తరిగిన వెల్లుల్లి, తరిగిన అల్లం, ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో ఉప్పు, వెనిగర్, చిల్లీ సాస్, టమాటో సాస్, సోయా సాస్, కారం వేసి వేగనివ్వాలి. కార్న్ఫ్లోర్లో కొద్దిగా నీళ్లు పోసి బాగా కలిపి దీనిలో వేసి దగ్గర పడనివ్వాలి. తర్వాత వేయించిన మిల్ మేకర్ వేసి బాగా కలుపుకోవాలి. అంతే, చిల్లీ సోయా రెడీ. చిల్లీ సోయా. సో రావు గారు, ఇది కూడా చూడండి చాలా ప్రొఫెషనల్గా, అంటే చూడడానికి చాలా గ్లిటరీ బాగుంది. ఇలాగే ఉండాలి చైనీస్. తిన్నాక తెలుసు విషయం. ఇప్పుడు తింటాను. దీంట్లో కూడా ఇంప్రూవ్మెంట్ కావాలి, కానీ మీరు ట్రై చేశారు, చాలా బాగుంది. ఏం లేదు, సింపుల్. దీంట్లో సాల్ట్ ఓకే, కొంచెం ఆ ఫ్లేవర్స్లో కొంచెం గార్లిక్, కొంచెం స్వీట్ అండ్ సార్ సాస్ అంటే ఇంకా బాగుంటుంది. అంటే ఇప్పుడు ఇక్కడ మీరు టేస్ట్ చేయాలి కదా, ఇంట్లో ఏంటంటే మీరు టేస్ట్ చేస్తారు, కొంచెం ఏది కావాలో వేసుకోవచ్చు. ఇక్కడ అలా కాదు, బట్ స్టిల్ యూ డిడ్ ఎ వండర్ఫుల్ జాబ్. వాళ్ళ చెల్లి దగ్గర నేర్చుకుంటున్నారు ఇప్పుడు ఆవిడ. అక్కడ ఆవిడ పెద్ద షెఫ్ అనమాట, నేర్చుకుంటున్నారు ఇక్కడ. అలా మంచిదే కదా, బట్ స్టిల్ లుక్ వైజ్ చాలా బాగుంది. చాలా బాగుంది. అవును, కానీ కొందరు 2 సార్లు టేస్ట్ చేసి ఉప్పు కారాలు వేసుకుంటారు, బట్ ఇక్కడ చేయలేము కదా. అవును. సో నెక్స్ట్ టైంకి ఇంకా ఎక్స్పీరియన్స్ వచ్చింది, ఎందుకంటే చూడగానే అయితే చాలా బాగుంది ఆ గ్లిటర్, పచ్చిమిరపకాయల డెకరేషన్ అనేది. సో నెక్స్ట్ టైం ఇంకా టేస్ట్ పరంగా కూడా. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, సో మీకు సన్ ఫ్లేమ్ హోమ్ అప్లయన్సెస్ వారి సన్ ఫ్లేమ్ రోటీ మేకర్. థ్యాంక్ యూ. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. వెండి వస్తువులు, ముఖ్యంగా కాళ్ళ పట్టీలు, లేకపోతే పూజా సామాగ్రి, వెండి గ్లాసులు, ఇలాంటి వాటిని క్లీన్ చేసుకోవడానికి మనం రకరకాల టెక్నిక్స్ ఫాలో అవుతూ ఉంటాం కదా. ఈ చిట్కా కూడా ఫాలో అవ్వండి. కొద్దిగా చింతపండు తీసుకొని నీళ్ళలో వేసుకొని దీంతో కనుక వాటిని క్లీన్ చేసుకున్నట్లయితే వాటికి ఉన్నటువంటి మురికంతా శుభ్రంగా పోవడమే కాకుండా కొత్త వాటిలాగా మెరుస్తాయి. ఇప్పుడు గుడ్ ఫుడ్. రావు గారు, గుడ్ ఫుడ్. గుడ్ ఫుడ్లో ఇవాళ బ్రోకలీ కినోవా సాలడ్. బ్రోకలీ కినోవా సాలడ్ సూపర్. అసలు చక్కగా డైట్ చేసుకునే వాళ్ళకి హెల్దీగా ఉంటుంది, ఫిల్లింగ్ కూడా ఉంటుంది. అదనమాట కినోవాలో ఫిల్లింగ్ ప్లస్ బ్రోకలీ ఇస్ మోర్ ఫైబర్. అవును, బాగుంటుంది. అవునా. ఇంకొకటి అరుగుదల కూడా ఈజీగానే ఉంటుంది అది. సో పెద్దవాళ్ళకి కూడా పెట్టుకోవడానికి బాగుంటుంది ఫుడ్. బ్రోకలీ కినోవా సాలడ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏమిటి చూసేద్దామా. బ్రోకలీ కినోవా సాలడ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బ్రోకలీ 1 కప్పు, కినోవా 1 కప్పు, ఉప్పు తగినంత, చిల్లీ ఫ్లేక్స్ 1 టీ స్పూన్, తరిగిన ఉల్లికాడలు కొద్దిగా, లెట్యూస్ కొద్దిగా, నిమ్మరసం 1 టీ స్పూన్, మిరియాల పొడి 1 టీ స్పూన్, పుదీనా కొద్దిగా, ఆలివ్ నూనె 1 టేబుల్ స్పూన్. రావర్. ఓకే, ఫస్ట్ మిక్సింగ్ బౌల్. బ్రోకలీ ఆల్రెడీ కుక్ అయిందనమాట, ఉడికించుకుంది. ఏమైనా వేసారు అందులో? సో సాల్ట్ వేసుకోవాలి, ఉప్పేసి ఉడికించుకున్నాం. ఇది బ్రోకలీ కూడా ఏంటంటే అచ్చంగా ఎక్కువసేపు ఉడికించినా కూడా మరి ముద్దైపోతుంది కదా, ఒక 5-10 నిమిషాలు. అలా కాదు, ఇది మీకు ఈ పైన ఉన్నది కదా ఈ ఫ్లవర్, ఇది త్వరగా ఉడికిపోతుంది, కానీ ఇది మీకు ఉడకదు. సో ఇది కొంచెం ఆ క్రిస్పీనెస్ ఉంటే బాగుంటుంది, ఏం అవుతుంది. మీకు పచ్చిగానే తినచ్చు, దానివల్ల ఏం ప్రాబ్లం లేదు. సో ఇది కొంచెం లైట్గా క్రిస్పీ ఉంటే చాలు. ఇది మీరు కొంచెం అందుకే ఒక 5 నిమిషాలు ఉడికితే సరిపోద్దా? దానికంటే ఎక్కువ సమ్ టైమ్స్ మీరు పీసెస్ బట్టి అనమాట. ఇప్పుడు ఇంత పీసెస్ అంటే త్వరగా ఉడికిపోతాయి, పెద్ద పీసులు వేస్తే మీకు టైం పడుతుంది కదా, అదే అనమాట. సో ఇవన్నీ వేసుకుంటాం. బ్రోకలీ డైలీ తింటే ఇట్స్ వెరీ గుడ్, కానీ ఎక్స్పెన్సివ్ అనమాట. ఏం లేదు, బాయిల్ చేసుకొని జస్ట్ సాల్ట్ పెప్పర్, మీకు ఏం డ్రెస్సింగ్ కావాలో డ్రెస్సింగ్ లేకుండా కూడా తినొచ్చు. లాట్ ఆఫ్ ఫైబర్, హెల్దీ, గ్రీన్ లీఫ్ అంటే గ్రీన్స్ కదా అంతా. సో ఈ సాలడ్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా బాగుంటుంది, అందరికి నచ్చుతుంది.
చిల్లీ ఫ్లేక్స్ కొంచెం, స్ప్రింగ్ ఆనియన్స్, ఉల్లికాడలు, కొంచెం మిరియాల పొడి, ఉప్పు, పుదీనా ఫ్రెష్ ఉంది, పుదీనా, కినోవా కూడా అంటే ఎంతసేపు నానబెట్టి ఉడికించి మీరు ఎలా 4 to 5 hours నానబెట్టాలి. మీకు తర్వాత ఉడికించుకోవాలి. కొందరు ఓవర్ నైట్ కూడా నానబెడతారు. ఫ్రెష్ పుదీనా వేసాం, కొంచెం లెట్యూస్ వేసుకోండి. ఇది కూడా ఇలా చేసి కొంచెం చేసుకుని ఓకే. కొంచెం ఆలివ్ ఆయిల్, ఫైనల్గా కినోవా. ఇంకా మనం మిరియాల పొడిలోంచి వచ్చే ఘాటు తప్ప విడిగా మనం దీనికి కారం అంటూ ఏమీ లేదా? చిల్లీ ఫ్లేక్స్ అది ఒకటి. ఓకే, చాలు, ఫుల్ మీల్ అయిపోయింది. అంతే, అదే చెప్పాను కదా మీకు. ఇలాంటివి చాలా ఈజీ, బాగుంటాయి, మీకు ఫీలింగ్ కూడా అన్నమాట. హెల్తీగా ఉంటాయి. లెమన్ స్క్వీజ్ రండి. ఉప్పు కారం అనేది కొంచెం పులుపు ఉండాలి కదా. ఉండాలి కదా మరి. అదే కదా. ఎంత స్పూన్ అండి? కొంచెం ఉల్లికాడలతో గార్నిష్ చేసుకోవాలి. కొంచెం కలర్ఫుల్గా కావాలంటే కొంచెం చిల్లీ ఫ్లేక్స్. మీకు మనకి కొంచెం కారం ఉంటే బాగుంటుంది. అసలే మనం తెలుగు రుచి. బ్రోకలీ కినోవా సాలడ్. థ్యాంక్ యూ. బ్రోకలీ కినోవా సాలెడ్. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూసేద్దామా? బ్రోకలీ కినోవా సాలెడ్ తయారీ విధానం. ముందుగా బ్రోకలీ ఉడికించాలి. కినోవా ఉడికించి ఉంచాలి. ఒక బౌల్లో ఉడికించిన బ్రోకలీ, చిల్లీ ఫ్లేక్స్, ఉల్లికాడలు, మిరియాల పొడి, ఉప్పు, పుదీనా, లెట్యూస్, ఆలివ్ నూనె, ఉడికించిన కినోవా వేసి బాగా కలుపుకోవాలి. దీనిలో నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. ఆపై ఉల్లికాడలు, చిల్లీ ఫ్లేక్స్తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బ్రోకలీ కినోవా సాలెడ్ రెడీ. బ్రోకలీ కినోవా. రావు గారు, బ్రోకలీ తీసుకోవాలి. కినోవా ఎలాగ వచ్చేసింది ఇందులో. మిక్స్ ఎక్కువ లేదు, మీకు మోర్ ఫైబర్ అన్నమాట. హెల్దీగా ఉంది. అండ్ బ్రోకలీ ఏంటంటే మీరు అన్నట్టు వెనకాల కాడలు క్రిస్పీగా ఉంది. ఫ్రంట్ పోర్షన్ ఏమో సాఫ్ట్గా మెత్తగా ఉంది. కినోవా నిజంగానే చాలా బాగుంది. అంటే డైట్ చేసే వాళ్ళకి, హెల్త్ కాన్షియస్ ఎక్కువ ఉండే వాళ్ళకి, ఆరోగ్యం మీద జాగ్రత్త అనుకునే వాళ్ళకి హ్యాపీగా ఇలాంటివి చేసుకుని తినచ్చు. మనం మామూలుగా మసాలాలు, ఘాట్లు అలాంటివి కాకుండా దీంట్లో కావాలంటే వేసుకోవచ్చు, పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు. ఎలాగూ మనం అవి ఇప్పుడు తినేదే కాబట్టి కనీసం వారంలోనో నెలలోనో ఇలాంటి హెల్దీ ఫుడ్ తినడం వల్ల, మీరే అన్నారు కదా మోర్ ఫైబర్, కినోవా హెల్దీ, సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మనం చేసుకొని హ్యాపీగా తినేయచ్చు. హెల్దీగా ఉంటుంది, లైట్గా కూడా ఉంది. సో ట్రై చేయండి ఖచ్చితంగా. థ్యాంక్ యూ రావు గారు. థ్యాంక్ యూ. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. పాదాల పగుళ్ళు తగ్గడానికి మనం చాలా రకాల చిట్కాలు చెప్పుకుంటూనే ఉన్నాం కదా, ఈ చిట్కా కూడా ట్రై చేయండి. కొద్దిగా నీళ్లు గోరువెచ్చగా చేసుకుని అందులో కాస్త ఉప్పు, నిమ్మరసం వేసుకుని ఒక పెద్ద టబ్లో పెట్టుకుని పాదాలు అందులో బాగా నాననివ్వాలి. ఒక 1/2 అవర్ పాటు అలా ఉంచేసి ఆ తర్వాత శుభ్రంగా క్లీన్ చేసుకుని మాయిశ్చరైజర్ కానీ వ్యాజ్లిన్ కానీ అప్లై చేసుకుంటూ ఉన్నట్లయితే పాదాల పగుళ్ళు తగ్గడమే కాకుండా చర్మం కూడా మృదువుగా తయారవుతుంది. ఇవాళ ఎపిసోడ్లో వంటలన్నీ చూశారు కదా, మరి వాటిలోని పోషక విలువలు ఏమిటో బ్యూటిఫుల్ హెల్త్తో చూసేద్దాం.
మక్నీ గోబీ, దీంట్లో మన మెయిన్ ఇంగ్రీడియంట్ కాలీఫ్లవర్. సో కాలీఫ్లవర్లో మనకి ఎక్కువగా ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, వైటమిన్ సి కూడా ఉంటుంది మనకి. ఇది ఒక లో క్యాలరీ వెజిటేబుల్. దీంట్లో చెర్రీ టమాటోస్, దీంట్లో ఎక్కువగా లైకోపీన్, వైటమిన్ సి, కే, క్యాన్సర్ ఫైటింగ్ ఏజెంట్స్ ఎక్కువగా ఉంటుంది టమాటోలో. సో ఎప్పుడైనా కుక్డ్ ఫామ్లో తీసుకుంటేనే మనకి అబ్జార్ప్షన్ ఎక్కువగా ఉంటుంది. దీంట్లో మనము ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకున్నాము. ఫ్రెష్ క్రీమ్లో మనకి ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటుంది, ఫ్యాట్ కంటెంట్. దీంతో పాటు మనకి కాల్షియం కూడా ఎక్కువగా ఉంటుంది. సో దీంట్లో ఎక్కువగా ప్రోటీన్ కూడా మనకి వస్తుంది. దాంతోపాటు మనం కాజూస్ కూడా వాడాం. సో కాజులో మనకి ఎక్కువగా గుడ్ అమౌంట్ ఆఫ్ ఫ్యాట్స్ ఉంటాయి. ఎనీ డ్రై ఫ్రూట్స్ మనము 30 గ్రామ్స్ కంటే ఎక్కువగా తీసుకోకుండా ఉంటే చూడాలి. సో ఓవరాల్గా మనకి ఇది ఒక లో క్యాలరీ ఉంటుంది, కానీ దీంట్లో ఫ్రెష్ క్రీమ్ ఎవరైతే హెల్త్ కాన్షియస్ ఉన్న వాళ్ళు, కొలెస్ట్రాల్ వాళ్ళు మనము ఫ్రెష్ క్రీమ్ని అవాయిడ్ చేసుకోవచ్చు. నార్మల్గా మనము ఇది అందరూ వాడుకోవచ్చు, పిల్లలకు కానీ పెద్దవారికి కానీ ఇది మొత్తం అందరూ తీసుకోవచ్చు. బీట్రూట్ దాల్ పులావ్. సో మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ బీట్రూట్. సో బీట్రూట్లో మనకి ఎక్కువగా ఫోలేట్ అనేది ఉంటుంది. సో ఫోలేట్ అనేది ప్రెగ్నెన్సీ వాళ్ళకి, అనీమియా వాళ్ళకి, బ్లడ్ లెవెల్స్ తక్కువగా ఉన్న వాళ్ళకి బీట్రూట్ అనేది ఉపయోగపడుతుంది. సో ఈ బీట్రూట్ మనకి స్కిన్కి కూడా, హెయిర్కి కూడా చాలా ఎక్కువగా ఇంపార్టెంట్ ఉంటుంది. సో మన స్కిన్ కూడా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళకి బీట్రూట్ తీసుకుంటే చాలా ఉపయోగాలు ఉంటాయి. సో శనగపప్పు అంటే మనకి ఎక్కువగా ప్రోటీన్ ఉంటుంది, సిలీనియం, కాపర్, మెగ్నీషియం ఎక్కువగా ఉంటాయి. సో ప్రోటీన్తో పాటు మనకి శనగపప్పులో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. సో ఇది ఒక ఎనర్జీని ఇస్తుంది, ప్లస్ ప్రోటీన్ కూడా ఇస్తుంది. సో ఈ ఓవరాల్ రెసిపీ మనకి హెల్దీ అండ్ న్యూట్రియంట్ రిచ్. సో దీంట్లో మనము బాస్మతి రైస్ కాకుండా బ్రౌన్ బాస్మతి రైస్ కూడా చూసుకుంటే ఇంకా ఎక్కువగా ఉపయోగపడుతుంది డయాబెటీస్ వాళ్ళకి, బ్లడ్ ప్రెషర్ వాళ్ళకి, కొలెస్ట్రాల్ వాళ్ళకి. బ్రోకలీ కిన్వా సలాడ్. సో బ్రోకలీ అనేది ఒక సూపర్ ఫుడ్ అని చెప్పొచ్చు. దీంట్లో అన్ని వైటమిన్స్, మినరల్స్ అన్నీ ఉంటాయి. దీంట్లో మనకి మెగ్నీషియం నుంచి ఐరన్, సిలీనియం, కాపర్ అండ్ విటమిన్స్లో విటమిన్ కే, జింక్, ఫైబర్, కాల్షియం కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది బ్రోకలీలో. సో అందుకే దీన్ని ఒక సూపర్ ఫుడ్ అని అంటాము. సో కినువా కూడా ఒక సూపర్ ఫుడ్. దీంట్లో మనకి గ్లూటెన్ ఫ్రీ కూడా ఇది. సో ఎవరికైతే గ్లూటెన్ సమస్యతో బాధపడతారో, ప్లస్ పీసీఓడి, థైరాయిడ్ ఉన్న వాళ్ళకి గ్లూటెన్ అనేది మనం అవాయిడ్ చేయమని చెప్తాము. సో అలాంటి ప్లేస్లో మనం కినువా అనేది వాళ్ళ డైట్లో యాడ్ చేసుకుంటే ఇది ఒక న్యూట్రియన్స్ అనేది వాళ్ళకి లభిస్తాయి. దీంట్లో మనకి ఫైబర్ ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది, కాంప్లెక్స్ కార్బ్స్ ఎక్కువగా ఉంటాయి, కాల్షియం, ఐరన్ కూడా ఎక్కువగా ఉంటుంది కినువాలో. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ లెట్యూస్. లెట్యూస్లో మనకి ఎక్కువగా వాటర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. దీంట్లో చాలా తక్కువ క్యాలరీస్ ఉంటాయి. సో దీనివల్ల మనకి ఫైబర్ కంటెంట్ అనేది పెరుగుతుంది. దీంట్లో ఎక్కువగా పొటాషియం కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ రెసిపీ మనకి కొలెస్ట్రాల్ బాధతో పడే వాళ్ళు, లేకపోతే వెయిట్ మేనేజ్మెంట్ కోసం, బరువు తగ్గాలనుకునే వాళ్ళు, ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుంది. చిల్లీ సోయా. దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ మనకి సోయాబీన్స్. సో సోయా అంటే మిల్ మేకర్లో మనకి ఎక్కువగా ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. దాంట్లో ఫైబర్ రిచ్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో ఏవైతే వెజిటేరియన్స్కి అనేది సోయా అనేది ఒక ప్రోటీన్ ప్యాక్డ్ అనమాట. సో ఇదొక మంచి ఆప్షన్ వాళ్ళకి ప్రోటీన్స్. దీంట్లో మనకు ఒక 100 గ్రామ్స్ ఒక 20 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ లభిస్తుంది సోయా నుండి. దీంట్లో మనము చిల్లీ పేస్ట్ కూడా యాడ్ చేసుకున్నాము. సో చిల్లీ పేస్ట్లో మనకి ఎక్కువగా వైటమిన్ సి ఉంటుంది. సో చిల్లీస్లో బేసిక్గా మన మెటబాలిజం అనేది ఇంప్రూవ్ చేస్తుంది. దీంట్లో మన ఇమ్యూన్ సిస్టమ్ని కూడా పెంచే ప్రాపర్టీస్ ఉంటాయి అన్నమాట. మన నెక్స్ట్ ఇంగ్రీడియంట్ క్యాప్సికమ్. సో క్యాప్సికమ్ అనేది ఒక లో క్యాలరీ వెజిటేబుల్. దీంట్లో మనకి ఎక్కువగా వైటమిన్ సి కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. సో బెల్ పెప్పర్స్ అంటారు దీన్ని. సో క్యాప్సికమ్ అనేది ఒక ఫ్యాట్ బర్నింగ్ లాగా పనిచేస్తుంది. ఎప్పుడైతే మనము క్యాప్సికమ్ రెడ్, ఎల్లో, గ్రీన్ అలాంటివి తీసుకున్నప్పుడు మన మెటబాలిజం అనేది ఫాస్ట్గా ఉంటుంది. సో మనం ఏదైతే తింటున్నామో దాని డైజెషన్ లెవెల్, దాని ప్రాసెస్ అనేది చాలా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. మన నెక్స్ట్ ఇంగ్రీడియంట్ సోయా సాస్ అండ్ టమాటో సాస్. సోయా సాస్లో మనకి చాలా ఎక్కువగా సోడియం కంటెంట్ ఉంటుంది. సో మనము ఎంత తక్కువగా తీసుకుంటే అంత మంచిది. సో బీపీ ఎక్కువ ఉన్న వాళ్ళు మొత్తం అవాయిడ్ చేయాల్సి వస్తుంది సోయా సాస్ అనేది. సో టొమాటో సాస్ అనేది మనకి టొమాటోలో మనకి లైకోపీన్, వైటమిన్ సి కంటెంట్ అనేది ఉంటుంది. సో మనం న్యాచురల్గా ఏంటి హోమ్ మేడ్ టొమాటో సాస్ చేసుకోవచ్చు. ఒకవేళ ప్యాకెట్ లాంటివి తీసుకున్నప్పుడు మనకి దాంట్లో కూడా కొంచెం సోడియం కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఎక్కువగా ఈ సోడియం కంటెంట్ ఉండడం వల్ల మనము సజెస్ట్ చేయలేము. బ్లడ్ ప్రెషర్ వాళ్ళకి, హార్ట్ పేషెంట్ వాళ్ళకి అవాయిడ్ చేసుకోవాలి. సో ఈ రెసిపీ ఓవరాల్గా మనకి డీప్ ఫ్రై రెసిపీ కాబట్టి ఇది ఎక్కువగా తీసుకోకుండా చాలా తక్కువగా తీసుకుంటే మంచిది. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా.
పర్ఫ్యూమ్ బాటిల్స్ని కాస్త వేడిగా ఎండగా ఉన్న ప్రదేశంలో ఉంచినట్లయితే వాటి సువాసన కోల్పోవడమే కాకుండా ఎవాపరేట్ అయిపోయే అవకాశం కూడా ఉంది. అందుకని వీటిని కాస్త డార్క్ ప్లేస్లో, కాస్త చల్లగా ఉన్న ప్లేస్లో కనుక స్టోర్ చేసుకున్నట్లయితే చాలా రోజుల పాటు మన్నుతాయి. మీ తెలుగు రుచిని ఈటీవీ విన్ యాప్లో కూడా చూడొచ్చు, ఎప్పుడైనా ఎక్కడైనా. చూసారు కదా ఇవాళ ఎపిసోడ్లో వంటలు. మరి ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. అలాగే మీ సలహాలు సూచనలు మాకు రాసింపించాల్సిన చిరునామా తెలుగు రుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. ఇదండి ఇవాళ తెలుగు రుచి. మన నెక్స్ట్ ఎపిసోడ్లో మరిన్ని వంటలతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు.